లిక్కర్ డొంకలో కోట్ల కట్టలు వైసీపీకి బిగ్ షాక్. ఆపరేషన్ కుబేరా 2 అని చెప్పి జరుగుతున్న ప్రచారం. అన్నయ్య అంటే కుబేరా 2 నేను అంటున్నా, ఎందుకంటే కుబేరా 1 అని వేరేది ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ కుబేరా సినిమాలో ఒక గెస్ట్ హౌస్ కోడ్ ఇస్తాడు అతను. ఆ కోడ్ ప్రకారం పోతే తీస్తే ఎక్కడ చూసినా డబ్బులే ఉంటాయి ఇంకా దాంట్లో. సో బిచ్చగాడు నటిస్తాడు, ఏదో నడుస్తుంది కదా, ఖచ్చితంగా ఇది అలాగే ఉంది. ఈరోజు ఉదయము వరుణ్ అనే అతను, ఇంకేదో ఉంది, వరుణ్ పురుషోత్తం, A40 అతను ఈ లిక్కర్ కుంభకోణం చిట్ పెట్టిన దాంట్లో అతను దుబాయ్ నుంచి రాగానే అతన్ని పట్టుకున్నారు. అతను ఇచ్చిన వివరాల ప్రకారం శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి కచారం అనే దగ్గర సులోచన ఫామ్ హౌస్, అదేమో ఉండటానికి ఎవరో ప్రొఫెసర్ పేరుతో ఉంది, కానీ తీగల బ్రదర్స్ అని ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధం అంటారు. 12 కోట్లు రాజ్ కేసిరెడ్డి యొక్క ఆదేశం ప్రకారం అక్కడ పెట్టాము మేము, 11 కోట్లు 12 పెట్టెల్లో పెట్టాము అని వరుణ్ పురుషోత్తం చెప్తే దాని ప్రకారం అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఎక్కడ చూసినా నోట్లే నోట్లు. సో మొదటిసారిగా భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో ఈ నోట్లు దొరకడం అనేది పెద్ద షాక్ కిందే లెక్క. అసలే రకరకాల వార్తలు వస్తున్న సమయంలో ఈ డబ్బు రాజ్ కేసిరెడ్డి చెప్తే జూన్ 2024లో, అంటే ఖచ్చితంగా దాదాపు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు మారుతున్న ఆ సమయం కదా, అప్పుడు ఇక్కడ తెచ్చిపెట్టామని చెప్పి ఆయన చెప్తున్నాడు. చెప్పిందని అటు ఇటు అనుకుందామంటే అక్కడ నగదు దొరికింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. దీంతో మా ఉదయం నుంచి కూడా వార్త వచ్చిందే ఉదయం అనుకోండి, బుధవారం ఉదయం. సో ఛానల్స్ అనండి, మీడియా మొత్తం ఈ అంశం మీద చాలా మారుమోగిపోతుంది. ఇంకోటేమో ఇక్కడే 11 కోట్లు ఇంత సులభంగా దొరికాయంటే ఈయన ఇంకా ఏం చెప్పాడు, ఇంకా ఎక్కడెక్కడ ఈ నోట్లు దొరుకుతాయి అన్నది కూడా ఉంది. ఇంకోటేమో యూవీ డిస్టిలరీస్ అనేది దాని పేరుతో ఇవన్నీ ఉన్నాయి, వీటి ఫైల్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ అప్పుడేదో ప్రభుత్వం తరఫున చేస్తున్నవనే మాటతో తెచ్చి ఇక్కడ పెట్టారు, కానీ నిజానికి దీన్ని ఒక హైడౌట్గా వాడి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు అన్నది ఆరోపణ. సో ఇది తీవ్రమైన విషయం. సరే, ఇది ఈ డబ్బు దాని నుంచే వచ్చిందని ఎలా చెప్తారో ఎట్లా ఉన్నా, ఫామ్ హౌస్లో పెట్టెల్లో అంత భారీ ఎత్తున అది కూడా ఎక్కడో వీటి మధ్యలో దాచిపెట్టారని చెప్తున్నారు. అతను చెప్పింది అన్నీ మ్యాచ్ అయ్యాయి కదా, కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణం మీద జరిగే దీంట్లో ఇంకా చేస్తూ పోతే ఇంకా కూడా ఈ నగదే స్వయంగా పట్టుబడే అవకాశం కూడా ఉంది. ఇదో సీరియస్ టర్న్ కింద ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇది పైగా ఢిల్లీ తెలంగాణ లిక్కర్ స్కామ్స్ కూడా లింక్డ్ కాబట్టి ఇందులో ఒకటే ఉంటుందా, ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీఏ కాకుండా ఇది ఇంకా ఈ తీగలు అయితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం కూడా, సందేహాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వరుణ్ పురుషోత్తం అనేది ఇంకా అరెస్ట్ చేయడం లేదు, ఆయన ద్వారా ఈ సమాచారాలన్నీ రాబడుతున్నామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. తర్వాత ఏమి కోర్టుకి ఏం చెప్తారు, తదుపరి ఇవే ఎలా ఉంటాయని. సో ఆపరేషన్ కుబేరా అంటే కుబేరాలో లాగే అది ఏమనాలి, ఓల్డ్ మాంక్ అని చెప్పు, డబ్బులు ఇస్తాడని చెప్తాడు. దాంట్లో ఓల్డ్ మాంక్ అంటే డబ్బులు ఇచ్చేస్తాడనమాట. అలా మొత్తం నోట్లే ఎక్కడ చూసినా. ఇది కూడా మరి మాంకులు ఇక్కడ ఎవరు అన్నది ఎలా ఉన్నా భారీగా ఉంది. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టినప్పుడు కూడా అంతకంటే ముందు ఆయన దగ్గర నగదు పట్టుబడింది అన్నది ఒక ముఖ్యమైన ఇదిగా పెట్టారు. ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ నగదులో చేశారు. అలాగే డిస్టిలరీ అనే పేరు ఉన్నప్పటికీ నిజంగా అవన్నీ ఫేక్, అవి నిజం కాదు, బినామీలు లేకపోతే ఫేక్ కంపెనీస్ పేరుతో ఈ డబ్బంతా కూడా బదలాయించుకుంటూ వచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇంకొకటేమో ఇది ఇంతటితో ఆగదు. ఈ వీళ్ళు ఇచ్చే వివరాలు వీటి ప్రకారం ఇంతకుముందు కూడా ఒక హాస్పిటల్స్లో కూడా హఠాత్తుగా ఈడీ దాడి చేయడం, కొంత డబ్బు పట్టుకోవడం అది జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద చైన్ రియాక్షన్ లాగా, ఇది చైన్ యాక్షన్ లాగా జరుగుతూ వచ్చింది. ఇది హైదరాబాద్లో ఇంకా చాలా చోట్ల ఇటువంటివి బయటపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్తారు. సరే, చాలామందికి ఇష్టంగా చెప్తున్న మాట ఉంటుంది కదా, తాడేపల్లి కూడా ఇది వెళ్తుంది. నిజానికి జగన్ నిన్న గవర్నర్ను కలిసినప్పుడు కూడా ఇటువంటివి జరిగే ఒక పాజిబిలిటీ ఉందన్న అభిప్రాయం కూడా, అప్పటికే అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో కలిశారు. ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈ పురుషోత్తం అని ఆయన ఇక్కడ కనిపిస్తున్నాడు, కానీ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారటం అన్నది కూడా అనేక విషయాలకు అన్నీ అతనికి తెలియకపోయినా ఇది అంతా పెరుగుతూ పోతుంది. లిక్కర్ స్కామ్
తీగ లాగుతూ ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఒక్కసారిగా హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇది ఒక కుదుపులాగే వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే కవితను ఈ కేసులోనే అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా కొన్ని ఆరోపణలు, అనేక మంది జైల్లో ఉండటము, కస్టడీలో ఉండటం, ఇవన్నీ కూడా అయిపోయాయి. వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడలేదు దీని మీద. ఎన్ని చెప్పినా కానీ బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సైలెంట్గానే ఉంది. వీటన్నిటి మధ్యలో ఒక కామన్ ఇది ఉంది. నిన్న తెలుగుదేశాన్ని బలపరిచే ఒక పత్రికలో లేదా మీడియాలోనే రాశారు, వీళ్ళు ఇవన్నీ ఎందుకు ఆ మాగుంట శ్రీనివాసులరెడ్డిని అడిగితే చాలా విషయాలు చెప్తాడు, అప్పుడు అటువైపే ఉన్నారు కదా అని అంటున్నారు. మరి ఇంకెవరెవరిని అడిగి ఏమేమి వివరాలు బయటికి తీస్తారో మనకు తెలియదు. కానీ లిక్కర్ స్కామ్ దాని మీద సిట్ పోలీస్ యాక్షన్ మటుకు తీవ్రమైన మలుపులు తిరగబోతుంది. ఇంకోటి ఏమో లెక్కలు లేని లేదా తప్పు లెక్కలు రాసిన క్యాష్ ఇంత భారీ ఎత్తున దొరికింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగప్రవేశం చేస్తుంది. ఇప్పటివరకు ఇది సిట్, సిఐడి వీళ్ళే చేస్తున్నారు. కానీ నగదు అనేది ఎక్కడైతే ఉందో అన్అకౌంటెడ్ క్యాష్, లెక్క లేని లెక్క చూపని నగదు ఎక్కడైతే దొరుకుతుందో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈడీ ప్రవేశానికి కూడా ఇది దారి చూపుతుంది, దారి తీస్తుంది అన్న అభిప్రాయం ఉంది. ఇంకా కొత్తగా ఏ పేర్లు వస్తాయి, పైగా ఈ బినామీ లింకులు ఎవరెవరికి ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ హౌస్ ఆయన ఒక పేరుతో ఉంది, అక్కడ వేరే వాళ్ళ పేర్లు, ఈ డబ్బు ఎక్కడెక్కడికి పోయింది. రెండోది ఈ డబ్బు పెట్టి వీళ్ళు సినిమా రంగంలో, ఐటీలో, రియల్ ఎస్టేట్లో చాలా కంపెనీలు ఫ్లోట్ చేశారు, అక్కడ కొన్ని వ్యాపారాలు చేశారు, కొన్ని ఆ పేరుతో లెక్కలు రాశారని కూడా చెప్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా దాన్ని కదిలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దానికి ఇది ఒక అక్షరాల్లాగా కోర్టులలో సాక్ష్యం దొరికినట్టు అయింది.